Hello officers, welcome to the 8th episode of Environment Series by Prerna ICS for UPSC Prelims 2026. ఇవాళ మనం డిస్కస్ చేసే టాపిక్ is the COP30 outcomes of the UNFCCC meeting that happened this year. సో మనము అందులోకి వెళ్ళే ముందు ఫస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. రియో ఎర్త్ సమ్మిట్ has taken place after the Stockholm summit took place in 1972. 20 years తర్వాత మనకి రియో ఎర్త్ సమ్మిట్ హ్యాపెన్ ఇన్ 1992. ఎస్, సో దీని అవుట్కమ్ అంటే రియో ఎర్త్ సమ్మిట్ లో డిస్కషన్స్ అన్ని జరిగిన తర్వాత దాని నుండి 3 ఆర్గనైజేషన్స్ as an outcome has come, one of which is United Nations Framework Convention on Climate Change. The other one is United Nations Convention to Combat Desertification, and the third one is the Convention on Biological Diversity. So ఈ విధంగా మనకి UNFCCC 1992లో ఫామ్ అయింది. Now let's understand the preliminary facts of the United Nations Framework Convention on Climate Change. This was established in 1992. It was an outcome of Rio Summit. ఇది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏవైతే ఆ మెంబర్ కంట్రీస్ ఉన్నాయో, ఏవైతే సైన్ చేశారో, టు కమ్ ఇన్ టు ఫోర్స్ దేర్ షుడ్ బి అట్లీస్ట్ 2/3 ఆఫ్ ద మెంబర్ కంట్రీస్ టు సైన్ దట్ డిక్లరేషన్. అప్పుడే దట్ వాట్ ఎవర్ ఈస్ ద ఆర్గనైజేషన్ ఇట్ కమ్స్ ఇన్ టు ఫోర్స్. సో అలా 2/3 మెంబర్స్ సైన్ చేయడానికి ఆ డిక్లరేషన్ ని it took 2 years of time. So even though it is established in 1992, it came into force in 1994. Then this COP meetings that we are talking about for UNFCCC, this COP is Conference of Parties, which is the highest decision making body for the UNFCCC organization, and this COP meets every year, that is annually. అండ్ సిబిడి అంటే కన్వెన్షన్ ఆన్ బయోడైవర్సిటీకి కూడా ఇలానే కాప్ మీటింగ్స్ జరుగుతాయి, కానీ అవి రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ జరగవు. అండ్ టు కంబాట్ డెజర్టిఫికేషన్ కి కూడా కాప్ మీటింగ్స్ జరుగుతాయి, అవి కూడా యాన్యువల్ గా జరగవు. బట్ ఫర్ UNFCCC ఎవ్రీ ఇయర్ యూ విల్ హ్యావ్ కాప్ మీటింగ్స్. నౌ ద ఫస్ట్ కాప్ మీటింగ్ వాస్ హెల్డ్ ఇన్ బర్లిన్ ఇన్ 1995, and the headquarters of this UNFCCC is in Bonn. Bonn is in Germany. And since 1996 the headquarters is in Bonn, but before that it was in Berlin. And now the recent meeting or the annual meeting of COP of UNFCCC was conducted in Belém in Brazil. So now we will discuss about that meeting and what are the outcomes of that meeting. First, let's understand where is this Belém located. Now this Belém is located in Brazil. In this top corner, you can see that this is a tropical rainforest country. So in these outcomes also you will see how the community's participation is talked about, and about the tropical rainforest preservation is talked about. సో మనకి ఆ లొకేషన్ నుండి ఈ కాప్ మీటింగ్ లో ఏమేం ఎందుకు తీసుకొచ్చారు అనేవి కూడా మనకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ వై ద లొకేషన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లేస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. దెన్ ఏమేమి అవుట్కమ్స్ అంటే ఈ కాప్ మీటింగ్ లో డిస్కషన్స్ తర్వాత ఎలాంటి అవుట్కమ్స్ తోని వచ్చాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఇస్ ద బేలం హెల్త్ యాక్షన్ ప్లాన్. In this health action plan, we can see that to strengthen global systems to cope with impacts of climate change, we are striving, and it talks about health equity and climate justice. ఈ 2 terms ని మనము క్లియర్ గా అర్థం చేసుకుంటే గ్లోబల్ సిస్టమ్స్ లో ఈ హెల్త్ అనే దాన్ని అంటే ఇంపాక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ని అడాప్ట్ చేసుకోవడానికి ఈ కండిషన్స్ ఎందుకు వస్తున్నాయో తెలుస్తుంది. హెల్త్ ఈక్విటీ అంటే ఈక్విటీ కమ్స్ విత్ ఈక్వల్ ఆపర్చునిటీ. అంటే ఎవరైతే ఏ కంట్రీలో రిసైడ్ అయ్యే సిటిజన్స్ అయినా కూడా అందరికీ హెల్త్ అనేది ఒక బేసిక్ రైట్ గా ఉండాలి. సో యూ హ్యావ్ అ బేసిక్ ఫండమెంటల్ రైట్ టు బి హెల్దీ. సో నో బడీ హ్యాస్ ద రైట్ టు పొల్యూట్ యువర్ క్లైమేట్, బికాస్ ఆఫ్ విచ్ దేర్ ఆర్ సమ్ హెల్త్ కండిషన్స్ దట్ ఆర్ బీయింగ్ seen in different parts of the world. So that is where this term comes, that is the health equity. Now climate justice. Climate justice ante entante
కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఆల్రెడీ చాలా పొల్యూషన్ చేయడం వల్ల ఇప్పుడు ఈ క్లైమేట్ చేంజ్ అనేది మనం చూస్తున్నాం నౌ. కానీ క్లైమేట్ చేంజ్ వల్ల మనం చూస్తే ట్రాపికల్ సైక్లోన్స్ అనేవి చాలా రెగ్యులర్ గా అంటే ఫ్రీక్వెంట్ గా మనకి కనిపిస్తున్నాయి. ఈ ట్రాపికల్ సైక్లోన్స్ ఫార్మేషన్ ఈ క్లైమేట్ చేంజ్ వల్లనే ఫ్రీక్వెంట్ గా అవుతున్నాయని ఐపీసీసీ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ క్లైమేట్ జస్టిస్ ఏంటి అంటే డెవలప్డ్ నేషన్స్ క్లైమేట్ పొల్యూషన్ ఆర్ గ్లోబల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తే ట్రాపికల్ కంట్రీస్ దాని ఇఫెక్ట్స్ ని ఎక్కువ వరకు ఆ బర్డ్ అని తీసుకుంటుంది. సో వేర్ ఇస్ ద జస్టిస్ దేర్? దట్ ఈస్ వాట్ వీఆర్ ఆస్కింగ్ అబౌట్ ఇన్ క్లైమేట్ జస్టిస్. సో బేలం హెల్త్ యాక్షన్ ప్లాన్ టాక్స్ అబౌట్ హౌ ద ట్రాపికల్ కంట్రీస్ వాళ్ళు ఎక్కువ క్లైమేట్ చేంజ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు, బోత్ ఇన్ హెల్త్ పర్స్పెక్టివ్ ఆల్సో. వాళ్ళకు కూడా ఆ న్యాయం జరగాలి, సో దానికి కూడా ఫండ్స్ ఎలకేట్ అవ్వాలి అనేది దీని మెయిన్ motive. Then we'll talk about the next outcome, that is the tropical forest forever facility. As I told you, Belem is situated in tropical rainforest region. So e particular tropical forest forever facility ki India is an observer, not a member, and this aims to mobilize around $125 billion. That too ఎందుకని ఈ డబ్బులు అని అంటే ఈ ఫండ్స్ అన్ని ట్రాపికల్ కంట్రీస్ ఏవైతే వాళ్ళ రెయిన్ ఫారెస్ట్ ని ఇంకా డిఫారెస్టేట్ చేయకుండా ప్రిజర్వ్ చేస్తున్నారో అండ్ దే ఆర్ కాంప్రమైజింగ్ డెవలప్మెంట్ బై నాట్ డిఫారెస్టేటింగ్ దీస్ ఫారెస్ట్, దానికి తగ్గట్టుగా వాళ్ళని రివార్డ్ చెయ్యాలి అని చెప్పి ఈ ఫండ్స్ మనము రేస్ చేస్తున్నారు ఆర్ కలెక్ట్ చేస్తున్నారు. దీనికి బ్రెజిల్ కూడా $1 billion కాంట్రిబ్యూట్ చేసింది ఫర్ దిస్ ఫండ్. So this is about the tropical forest forever facility. Moving on to the third outcome, Belem political package. This Belem political package talks about outcome document of COP30 focusing on climate finance, adaptation, just transition to green economy, gender inclusion, and mutual spirit of collection or collective action. Now, what is this energy justice that we are talking about? This energy justice talks about procedural justice, distributive justice, as well as restorative justice. And it also talks about adaptation. Adaptation అంటే ఏంటంటే క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది, ఇట్ ఈస్ అ రియాలిటీ. అయితే ఇప్పుడు కంట్రీస్ దానికి ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఎలా ఉండాలి? క్లైమేట్ చేంజ్ వల్ల ఇప్పుడు మనకి వి నో బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ మనకి ఫ్లడ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. సో మన క్రాప్స్ ని ఫ్లడ్ రెసిస్టెంట్ గా ఎట్లా చేసుకోవాలి, ఆర్ డ్రాట్స్ అనేవి ఖచ్చితంగా పెరుగుతున్నాయి, మన క్రాప్స్ ని క్లైమేట్ రెసిలియంట్ క్రాప్స్ డ్రాట్ రెసిలియంట్ క్రాప్స్ గా ఎట్లా తయారు చేసుకోవాలి, దానికి ఎలాంటి సస్టైనబుల్ మెథడ్స్ మనం వాడచ్చు, ఇవన్నీ ఆర్ పార్ట్ ఆఫ్ అడాప్టేషన్ టు క్లైమేట్ చేంజ్. ఇలాంటి వాటి మీద రీసెర్చ్ చేయడానికి కూడా మనకి ఫండ్స్ అవసరం. సో వీ ఆల్సో విల్ సీ దట్ దిస్ టాక్స్ అబౌట్ క్లైమేట్ అడాప్టేషన్ ఫండ్స్. And then we'll come to our next outcome, that is Santa Marta Conference. Just now I told you that just a transition of fossil fuels or adaptation చేయడానికి మనం క్లైమేట్ చేంజ్ నుండి ఉన్న ఇంపాక్ట్స్ కి అడాప్ట్ అవ్వడానికి మనకి ఫండ్స్ అనేవి కావాలి. సో Santa Marta Conference is also about how do we shift from fossil fuels to sustainable fuels. ఎట్లా మనము ఇప్పుడు మనం ఒక డెవలపింగ్ కంట్రీ అయి ఉండి ఇండియానే చూస్తే మనం ఇప్పటికీ కూడా థర్మల్ పవర్ ప్లాంట్స్ నుండే ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నాం, అంటే వీఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ ఫాసిల్ ఫ్యూయల్స్. అండ్ మనం సడన్ గా షిఫ్ట్ చేయలేము, వీ విల్ నీడ్ అ లాట్ ఆఫ్ మనీ ఫర్ రీసెర్చ్ అండ్ టు బిల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ రిక్వైర్స్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. సో ఈ ట్రాన్సిషన్ అవ్వడానికి కావాల్సిన రీసెర్చ్ కి కావాల్సిన డబ్బులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కావాల్సిన డబ్బులు మనకి ఎక్కడి నుండి వస్తాయి? సో ఈజ్ ఇట్ జస్ట్ ఫర్ టు ఆస్క్ డెవలపింగ్ నేషన్ టు సడన్లీ షిఫ్ట్ ఆర్ సడన్లీ నాట్ యూజ్ ఫాసిల్ ఫ్యూయల్స్? సో ఈ జస్ట్నెస్ అనేది ఎట్లా వస్తుంది, ఈ ఈక్వాలిటీ అనేది ఎట్లా వస్తుంది అనే దాని మీద మనం ఇంకా ఒక అంటే ఇప్పుడు ఈ COP30 మీటింగ్ లో దేర్ వాస్ నో ఫైనల్ డెసిషన్ దట్ ఈస్ మేడ్. సో మనం ఏమనుకుంటున్నామంటే April 2026 లో దే విల్ మీట్ అగైన్ ఇన్ కొలంబియా, విచ్ విల్ బి co-hosted with Netherlands, and Santa Marta is a city in Colombia where they will discuss this again and will come to a conclusion. Then we will move on to our next outcome, that is Open Planetary Intelligence Network, OPIN.
Now this OPIN is to standardize and unify climate data. Climate data అంటే దేని వల్ల మనకి క్లైమేట్ చేంజెస్ ఎక్కువ ఇంపాక్ట్ అవుతున్నాయి, ఎలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన, వెహికులర్ ఎమిషన్స్ వలన, పొల్యూషన్ వలన, సాలిడ్ వేస్ట్ వలన, ఆర్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ వలన, ఇలాంటి డిఫరెంట్ రీజన్స్ ఏ రీజన్ వల్ల మనకి క్లైమేట్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది అనేది we will see through data. If you have that data, it will make faster and better decision making ki help అవుతుంది. So that is why we are talking about OPIN. So next, moving on to the global ethical stocktake. This global ethical stocktake అంటే ఏంటంటే ఇక్కడ మనము క్లైమేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఈ క్లైమేట్ పాలసీస్ లో ఎథికల్ డిస్కషన్స్ అనేవి మనం ఇంట్రడ్యూస్ చేయాలి. ఎలా అనేది వీ హ్యావ్ వేరియస్ స్టెప్స్ లైక్ యూ కెన్ రీబిల్డ్ ద క్లైమేట్ యాక్షన్ యాజ్ అ ఎథికల్ ఫౌండేషన్ అండ్ రెస్టోర్ క్రెడిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. క్రెడిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఎప్పుడు వస్తుంది అంటే మనం ఏవైతే యాక్షన్ తీసుకుంటున్నామో యాజ్ మెంబర్ స్టేట్స్ వాటన్నిటిని ట్రాన్స్పరెంట్ గా ప్రొడ్యూస్ చేయడం, నెంబర్స్ ని లైక్ చేంజ్ చేసి ఆర్ వేరియస్ టూల్స్ వాడి వాటిని ఉన్న కొంచెం గ్రోత్ ని కూడా ఎక్స్ట్రా గ్రోత్ లాగా చూపించకుండా ట్రాన్స్పరెంట్ గా ఏవైతే పాలసీస్ మనం చేస్తున్నామో ఇంప్లిమెంట్ చేస్తున్నామో దానివల్ల ఎంత వరకు ఇంపాక్ట్ ఉంది అనే డేటా కూడా మనం చాలా ట్రాన్స్పరెంట్ గా ఇవ్వాలి అండ్ అకౌంటబుల్ గా ఆన్ టైం సబ్మిట్ చేయాలి. దెన్ ప్రయారిటైజ్ రెసిలియన్స్. రెసిలియన్స్ ఇస్ ద స్ట్రెంగ్త్ టు కంబాట్ ద క్లైమేట్ చేంజ్. అంటే మన క్లైమేట్ చేంజ్ జరుగుతున్నప్పటికీ మనం దాన్ని విత్ స్టాండ్ చేయడానికి కల స్ట్రెంగ్త్ ని మనం బిల్డ్ చేసుకోవాలి యాజ్ అ కంట్రీ. దెన్ రెస్పెక్ట్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ రైట్స్. ఏవైతే ట్రెడిషనల్ గా లోకల్ కమ్యూనిటీస్ వాడే పద్ధతులు ఉంటాయో వాటిని రెస్పెక్ట్ చేసి అక్కడ ఉన్న నాలెడ్జ్ వాటిని అండ్ వాళ్ళు వాడే నాలెడ్జ్ కి వాళ్ళకే రైట్స్ వచ్చేలాగా, అంటే దాని నుండి మనం ఒకవేళ ఏవైనా గెయిన్స్ పొందితే దాన్ని మళ్ళీ ఆ కమ్యూనిటీకి ఇచ్చేలాగా చూసుకోవాలి. దెన్ స్ట్రెంగ్థెన్ లీగల్ ఎథికల్ లింక్. దీని అంటే ఇప్పుడు మనం ఏదైతే కమ్యూనిటీ నాలెడ్జ్ త్రూ మనం సస్టైనబుల్ గా డెవలప్ అవుతున్నామో ఆ నాలెడ్జ్ కి తగ్గ ఏవైతే మనీ మనం గెయిన్ అవుతున్నామో ఆ నాలెడ్జ్ వాడి అవి మళ్ళీ ఆ కమ్యూనిటీకి ఇవ్వడానికి దానికి లీగల్ గా మనము ఎట్లా వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు, లీగల్ ప్రావిజన్స్ ఏం తీసుకురావచ్చు అది కూడా వి విల్ సీ. అండ్ ఎథిక్స్ ఎట్ ద కోర్ ఆఫ్ నెగోసియేషన్స్. మనం ఎప్పుడైతే క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడుతున్నామో ఆ నెగోసియేషన్స్ లో కూడా మనము ఎథిక్స్ యాజ్ ఇన్ డెవలప్మెంట్ వర్సెస్ ఎన్వైరన్మెంట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఎన్వైరన్మెంట్ కి కావాల్సినంత స్టాండ్ దానికి ఇచ్చి we will have to focus on that as well. And then we will synergize across the Rio Conventions. Rio Conventions is the Rio Summit that we talked about in our background. So our conventions lo jarige prati dantlo same ethical negotiations అనేవి జరగాలి and make ethical debate parliament అనేది ఒకటి ఫామ్ అయ్యి we will bring అంటే more ethical practices into the climate change perspective. This is what the global ethical stocktake is about. Then we have Belem 4x pledge. Belem 4x pledge talks about quadrupling. అంటే ఇప్పుడు మనం ఏదైతే సస్టైనబుల్ ఫ్యూయల్స్ వాడుతున్నామో వాటి ప్రొడక్షన్, గ్లోబల్ ప్రొడక్షన్ 4 times ఎక్కువ చేయాలి బై 2035. ఎప్పుడైనా మనం ఒక గోల్ సెట్ చేసినప్పుడు ఫ్రమ్ వాట్ లెవెల్స్ అంటే ఏ లెవెల్ ని మనం బేస్ గా తీసుకొని అక్కడ నుండి 4 times రేస్ చేస్తాం అనేది కూడా ఇంపార్టెంట్. సో మనము 2024 లెవెల్స్ లో ఏదైతే మన గ్లోబల్ సస్టైనబుల్ ఫ్యూయల్స్ ప్రొడక్షన్ ఉందో ఆ లెవెల్స్ తో కంపేర్ చేసుకొని 4 times ప్రొడక్షన్ 2035 కల్లా తీసుకురావాలనేదే ఈ బేలం 4x ప్లెడ్జ్. అయితే ఇక్కడ ఉన్న సస్టైనబుల్ ఫ్యూయల్స్ అంటే ఏంటి? సో దీస్ సస్టైనబుల్ ఫ్యూయల్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనము ఫాజిల్ ఫ్యూయల్స్ వాడినప్పుడు see from the diagram you can understand oil deposits కానీ fossil fuels అంటే coal కానీ వాడి we are refining them, then we are burning them to bring produce some energy and we are utilizing them in various purposes and we are emitting into the atmosphere. Then in a sustainable fuel what you do is నువ్వు ఒక బయో రిఫైనరీ నుండి అంటే ఒక సస్టైనబుల్ ఫ్యూయల్ నుండి నువ్వు ఏదైతే ఎనర్జీని తీసుకుంటున్నావో దట్ యూ విల్ కన్స్యూమ్, యూ విల్ ఎమిట్. నువ్వు ఎమిట్ చేసిన ఎనర్జీ ఆర్ ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాస్ట్ మళ్ళీ గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్స్ కి యూజ్ అవుతుంది. ఏవైతే అది ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకుంటున్నాయో ఆ ప్లాంట్స్ నే మనం మళ్ళీ ఫ్యూయల్ గా మార్చుకుంటున్నాం. సో దీస్ బయోఫ్యూయల్స్ can be one of the sustainable fuels. Biogas can be one of the sustainable fuels. Hydrogen fuel is one of the sustainable fuels. So these are some types of sustainable fuels.
Next, we'll see what is the Belém Declaration on Hunger, Poverty, People and Climate Action. Hunger, Poverty, People and Climate Action ni climate change లో ఒక పార్ట్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ గా కన్సిడర్ చేస్తుంది. ఫర్ ద ఫస్ట్ టైం హంగర్ అనేది బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఈ డిక్లరేషన్ లో చెప్పారు. సో హంగర్ ని క్లైమేట్ చేంజ్ కి ఎలా రిలేట్ చేశారు అంటే, ఇప్పుడు మనకి క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. క్లైమేట్ చేంజ్ వల్ల మనకి ఫ్లడ్స్ ఎక్కువ వస్తున్నాయి అండ్ మనకి డ్రాట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఫ్లడ్ అయినా డ్రాట్ అయినా మనకి ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఫుడ్ ఇన్సెక్యూరిటీ. క్రాప్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. సో ఫుడ్ ఇన్సెక్యూరిటీ పెరిగినప్పుడు ఎవరు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు? పువర్ పీపులే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. దే విల్ నాట్ హ్యావ్ ఫుడ్ resources to consume. This means climate change is affecting poverty as well as hunger directly. So now they have made a pledge to place social justice, poverty elevation as the main core focus of the climate change perspective. And 43 countries along with EU has signed the declaration, but India as of now has not signed the declaration yet. So India is not a signatory to this declaration. Moving on, the ninth outcome is the National Adaptation Plan Implementation Alliance. So the National Plan Implementation, అడాప్టేషన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ నేను ఆల్రెడీ చెప్పా. అడాప్టేషన్ అంటే మనం రెడీ అయి ఉండడం. సో మనకి ఇప్పుడు డ్రాట్ ఉంటే ప్రెసిషన్ అగ్రికల్చర్ ఆర్ ప్రెసిషన్ ఇరిగేషన్ వాడి ఉన్న తక్కువ వాటర్ రిసోర్సెస్ తోని మనం క్రాప్స్ ఎట్లా గ్రో చేసుకోవాలి, సో ఇలాంటి టెక్నాలజీస్ ని మనం ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి. సో టు accelerate the implementation of the adaptation plans, we have come up with this outcome. Then we have the Muchirao strategy, which is most probably you must have heard it during the COP30 sessions itself. So Muchirao ane word, it is a Portuguese term which means collective action. So it is community based collective action. సో కమ్యూనిటీ డ్రివెన్ మొబిలైజేషన్ మీద ఫోకస్ చేస్తాము. అండ్ ఇట్ ఆల్సో సేస్ మనం ఏవైతే ప్లెడ్జెస్ తీసుకుంటున్నామో ఈ మీటింగ్స్ లో వాటిని డెలివరీ కిందికి కన్వర్ట్ చేయడానికి దిస్ COP30 ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంప్లిమెంటేషన్ ఆర్ యాక్షన్ మీటింగ్. We want to convert all our plans into action, whereas COP29 was called as finance plan. Yes, where we came up with the NCQG, then national, sorry, I repeat, new collective quantified goal. Then we will also see how can you organize a Muchirao. Muchirao ante enti, it is very simple. ఒకటి ఫస్ట్ మీరు మీ కమ్యూనిటీలో ఉన్న ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయండి. లైక్ ఎక్కడైనా డిఫారెస్టేషన్ జరుగుతుంది అనుకోండి, మీరు అది ఐడెంటిఫై చేసి ప్రాపర్ గా మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని క్లియర్ గా కమ్యూనికేట్ చేయండి, క్రియేటివ్ గా, లైక్ యూజింగ్ సోషల్ మీడియా కానీ, పోస్టర్స్ చేయడం కానీ, ఆర్ ఓపెన్ మైక్స్ పెట్టడం కానీ. యూ టెల్ దెమ్ క్లియర్లీ వాట్ ద ప్రాబ్లమ్ ఇస్. దెన్ ప్లాన్ time or schedule a day for cleaning or afforesting in that particular place, and then you perform with lightness and warmth. వచ్చిన వాళ్ళందరికీ, ఆ డ్రైవ్ కి వచ్చిన వాళ్ళందరికీ మీరు వార్మ్ తో డౌట్స్ అన్ని క్లారిఫై చేసి స్కెడ్యూల్ ఎట్లా ఉంటుంది, ఏమేం పనులు చేయాలి అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి, దెన్ యూ కెన్ రికార్డ్ అండ్ షేర్ ద థింగ్స్. సో యూ కెన్ యూస్ #Muchirao when you're doing this type of work, Muchirao COP30, and you can plan this. So these are the important outcomes for COP30 that we have seen in this video. In tomorrow's video, we'll talk about protected areas that are in use for 2025 that are important for the prelims 2026. Thank you very much. For more such content, follow our channel, Prerna ICS.